హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో అనమాట సిఎండి కమాండ్ అని ఉంటుంది డాకర్లో. ఎంట్రీ పాయింట్ అని ఒకటి ఉంటుంది. ఈ రెండు ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కోసం అని చెప్పేసి అది మెయిన్ టాపిక్ కాదు. బట్ నేనమాట ఎప్పుడు నేర్చుకున్నప్పుడు డాకర్ కోసం ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. సిఎండి అని చెప్పి కొన్ని దగ్గరలో ఎంట్రీ పాయింట్ అని కొన్ని దగ్గరలో ఎందుకు వాడుతున్నారు ఏంటి, ఈవెన్ సిఎండి రాసినప్పుడు కూడా ఎంట్రీ పాయింట్ అని పదం వాడుతూ ఉంటారు. నేను కూడా అనమాట డాకర్ ఎపెండే కమాండ్ డాకర్ కమాండ్స్ అనమాట ఎపెండే కమాండ్ సెక్షన్ చెప్పినప్పుడు ఈ ఎంట్రీ పాయింట్ అని సిఎండి రాసే బట్ ఎంట్రీ పాయింట్ అని వర్డ్ వాడాను. చాలా కన్ఫ్యూజన్గా ఉండేది అనమాట. సో ఆ డిఫరెన్స్ అనమాట దీని మీద నేను రీసెర్చ్ చేసి నేను అర్థం చేసుకున్నా. అది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అని ఈ వీడియో తయారు చేస్తున్నాను. మీకు గుర్తుందా ఎపెండే కమాండ్ అప్పుడు ఏం చేశాను నేను? సెంటోస్ తాలూకా అనమాట ఇమేజ్ని తెప్పించి కంటైనర్ రన్ చేసాం. అదే పని ఒకసారి మనం చేస్తూ అర్థం చేసుకోవడానికి చూద్దాం. సో సూడో డాకర్ రన్ సెంటోస్ రన్ చేసాం అనుకోండి, ఏం కనిపించలేదు, మాయమైపోయింది. ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది గుర్తుందా? అప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్చువల్ మిషన్స్ వేరు, డాకర్ కంటైనర్స్ వేరు అనమాట. వర్చువల్ మిషన్ ఏంటి? ఒక ఆల్మోస్ట్ అనమాట ఒక కంప్యూటర్ లాగా అనమాట. దాన్ని కానీ రన్ చేస్తే ఆన్ అవుతుంది. నువ్వు ఏ పని కావాలంటే ఆ పని చేసుకోరా, నన్ను ఎగ్జిట్ కొట్టు, అప్పటిదాకా నేను ఉంటాను అనేసి వర్చువల్ మిషన్ అలా బిహేవ్ చేస్తుంది. బట్ డాకర్ కంటైనర్స్ అలా బిహేవ్ చేయనమాట. నువ్వు నాకు పని అప్ చెప్పు, నేను అది చేస్తాను, నేను దాని తర్వాత వెళ్ళిపోతా. అంత స్పెసిఫిక్గా ఉంటాయి. అందుకే ఇవి లైట్ వెయిట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం అనమాట మన అప్లికేషన్స్ వాటన్నిటిని ఈజీగా రన్ చేయడానికి వాటి కోసం అనమాట మనం వాడతాం అనమాట. ఇప్పుడు ఒకవేళ కానీ ఇప్పుడు మనం ఇక్కడ సూడో బట్ ఇక్కడ కూడా సెంటోస్ మనం రన్ చేసాం కదా, ఏదో ఒకటి చేసేయాలి కదా, చేసే కదా వెళ్ళాలి. అదే ఏం చేసిందని చూడాలి అని అనుకుంటే సూడో డాకర్ పిఎస్ కొడితే ఏం యాక్టివ్గా లేదు, PS-A కొట్టాం అనుకోండి, ఇప్పుడు రన్ అయింది కదా, దాందే 59 seconds ఎగో అని చెప్పి అంటుందా లేదా. ఇప్పుడు చూస్తే అది /bin/bash కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఓపెన్ చేసినట్టు లెక్క. అది ఏం చేయాలో తెలియదు, ఏ పని లేదు, శుభ్రంగా ఎగ్జిట్ అయిపోయి పారిపోయాను అనమాట. సో ఆ ప్లేస్లో అనమాట నేను ఇది కాదు ఇంకోటి ఏదో రన్ చేస్తాను అని అనుకొని పెట్టామని అనుకోండి, ఆ పని రన్ చేస్తుంది, అది వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఎప్పుడో కమాండ్ అప్పుడు ఏం చేశాను, దీన్ని సెంటోస్ తర్వాత అనమాట ఏంటి ఎక్స్ట్రా ఇంకోటి పెట్టా. ఏం పెట్టాను? sleep 5. ఏం చెప్తున్నావు అంటే, బాబు నువ్వు ఆన్ చేశాక ఒక 5 minutes స్లీప్ చేయను, ఒక పని అప్ చెప్తున్నావు. ఆ పని చేసేసి ఆ తర్వాత పని అయిపోయి ఎగ్జిట్ అయిపోద్ది. ఆ పని చేసింది, ఆ పని తర్వాత ఎగ్జిట్ అయిపోయింది. సో PS-A చూస్తే ఇది పాతది, కొత్తది చూసారంటే ఏం చేసింది, 5 seconds అనమాట స్లీప్లోకి వెళ్ళింది. sleep 5 అని చెప్పేసి అనుకుని రన్ అయింది, వచ్చింది. అరే అదేంటది /bin/bash అని చెప్పి వాడి కమాండ్ అని అన్నావు కదా, మందెందుకు రన్ అయింది అని అంటే, ఈ కమాండ్ తర్వాత డాకర్ రన్ కమాండ్ తర్వాత అనమాట మనం ఏదైతే యాడ్ చేస్తామో, ఏదైతే కమాండ్ని ఎపెండ్ చేస్తామో దాన్ని అనమాట ఈ సెంటోస్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏదైతే CMD ఎంట్రీ ఇచ్చారో దానిలో అనమాట ఏది ఉంటుందో దాన్ని రీప్లేస్ చేసేయడానికి కోసం అన్నమాట వాడతాం. ఎక్స్ట్రాగా మీరు ఏ ప్రిపేర్ చేసినా సింపుల్గా అక్కడ CMD అనమాట అది రీప్లేస్ చేసి ఆ పని కింద రన్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ రన్ చేసి చూపిస్తా. sleep 5 అంటే సింపుల్గా ఇదే అయిపోతుంది కదా, దాని బదులు ఇంకేం చేద్దాం అంటే ఎకో హాయ్ పెడదాం. ఎకో హాయ్ అంటే హాయ్ అని చెప్పాను అంటుందా లేదా, టెర్మినల్లో అదే చేస్తుంది కదా, అదే పని ఇక్కడ చేస్తున్నాం అనమాట. కొట్టానుకోండి, ఎంటర్ కొట్టానుకో ఎకో హాయ్ అనమాట. ఇప్పుడు కూడా మనం డాకర్ PS-A చేస్తే దాన్ని కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేయాలి అని పనికి బదులు ఏం చేసింది, సింపుల్గా ఎకో హాయ్ చేసింది, వెళ్ళిపోయింది అనమాట. ఈ వెనకత్తులు అనమాట ఏదైతే పెడతామో అది ఆ పని చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం హాయ్ అని ప్రింట్ చేయమన్నాము, ఆ ప్రింట్ చేసింది, అది తను నా పని అయిపోయిందిరా అని చెప్పి అనుకుని వెళ్ళిపోయింది అనమాట. సో ఈ కమాండ్ అయితే ఏదైతే ఎపెండ్ చేస్తామో అదేంటి ఒరిజినల్ కమాండ్ CMD అనే తర్వాత ఏమైతే ఇచ్చారో దాన్ని రీప్లేస్ చేయడానికి కోసం పనిచేస్తుంది అనమాట. ఇదంత బాగానే ఉంది. ఎంట్రీ పాయింట్ ఏంటి అని చెప్పి అనుకుని మీకు డౌట్ రావచ్చు. సో ఫస్ట్ అనమాట ఏంటంటే ఈ CMDది ఎలా రీప్లేస్ అవుద్ది ఏంటనేసి ఒకసారి మనం ఒక సింపుల్ది క్రియేట్ చేసి చూద్దాము. చూసాక నేను ఆ తర్వాత ఎంట్రీ పాయింట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో దీనికోసం అనమాట ఏంటి, మనం ఒక సింపుల్ డాకర్ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ డాకర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. డాకర్ ఫైల్ ఇక్కడ ఏం చేద్దాం, ఫ్రమ్ సెంటోస్ చేసాం. ఇక్కడ మనం CMD ఇచ్చుకుందాం. ఇక్కడ అన్నమాట ఒకటి సింపుల్గా ఇలా ఎక్కువ హాయ్ అని కూడా పెట్టచ్చు. CMD తర్వాత ఏదైతే ఇస్తామో అది యాజ్ రన్ చేసి వస్తుంది. బట్ మంచి పద్ధతి ఏంటంటే ఇలా JSON అరేలో ఇవ్వడం అనమాట. ఫస్ట్ ఏం చేయాలి, కమాండ్ ఇవ్వాలి. కమాండ్ ఏంటి, ఎక్కువ. తర్వాత ఏమి ఇవ్వాలి,
ఏదైతే పని చేయాలో అంటే పారామీటర్ అయితే ఏదైతే ఇవ్వాలో ఎక్కువ కన్వర్ట్ నెక్స్ట్ పారామీటర్ ఇస్తాం కదా అది ఇవ్వాలి. అది ఇలా డబుల్ కొటేషన్స్లో ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది. ఎక్కువ హాయ్ అని చెప్పి అనుకుని మనం ఇలా ఇస్తే చాలు. ఇలా జేసన్ అరేలో రాయడం మంచిది పద్ధతి. సో అందుకని ఇలా చేస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఎంట్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా అది కూడా వర్క్ అయ్యేది. ఓన్లీ ఇలా జేసన్ అరే రూపంలో అంటే ఇలా అరే రూపంలో రాస్తేనే పనిచేస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా ఇలా మెయింటైన్ చేయడం అవసరం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మన ఇమేజ్ని బిల్డ్ చేయాలి, దాని తర్వాత రన్ చేయాలి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం మన ఇమేజ్ని బిల్డ్ చేద్దాం. ఓకే, సూడో డాకర్ బిల్డ్ ట్యాగ్ కదా -t CentOS ఎక్కువ పని చేస్తుంది కాబట్టి ఎక్కువ అని చెప్పి అనుకుని దీనికి పేరు పెడతాం. CentOS ఎక్కువ అని చెప్పి అనుకుని ఇమేజ్ పేరు పెట్టాం. డాకర్ ఫైల్ కోసం ఎక్కడ ఎత్తుకాలి కాబట్టి డాకర్ ఫైల్ ఎక్కడ ఉంది, కరెంట్ ఫోల్డర్లో ఉంది కదా, ఆ పని చేస్తున్నాం. ఎంటర్ కొట్టాం. చాలా ఫాస్ట్గా తయారైపోయింది. పెద్దగా ఏం చేయట్లేదు కదా, కాబట్టి చాలా ఫాస్ట్గా బిల్డ్ కూడా అయిపోయింది. సూడో ఇప్పుడు ఏం చేయాలి, సూడో డాకర్ రన్ CentOS -echo కొడదాం. ఏం చేసింది, హాయ్ అని చెప్పింది, నీట్గా చేసుకొని వెళ్ళిపోయింది అనమాట కదా. ఇప్పుడు ఒకవేళ కానీ సాడో డాకర్ PS-a కొడితే కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇమేజ్ CentOS ఎక్కువ రన్ చేస్తాం, కమాండ్ ఎక్కువ హాయ్ పనిచేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ ఎక్కువ హాయ్ బదులు అనమాట నాకు ఇంకోటి ఏదో చెయ్యాలి అని అనుకుంటున్నాను. చెయ్యాలి అని అనుకుంటే ఏం చేయాలి, CentOS ఎక్కువ తర్వాత ఎక్కువ హాయ్ చేయొద్దు, ఎక్కువ హలో చేద్దాం సార్ అంటే ఎక్కువ హలో అని చెప్పి పెట్టాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ హాయ్ని రీప్లేస్ చేసేస్తుంది, ఎక్కువ హెలో రన్ అవుతుంది. ఎంటర్ కొట్టాం అనుకోండి, హాయ్ మరి ప్రింట్ అవ్వదు, హెలో ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఎక్కువ హాయ్ అనేది కమాండ్ అనమాట. ఈ CentOS ఎక్కువ ఇమేజ్కి ఇచ్చాము, బట్ ఇలా ఎప్పండి కానీ కమాండ్ అనమాట ఎప్పండి కానీ చేస్తే అది ఏం చేస్తుంది, నీట్గా ఆ కమాండ్ని పీకేస్తుంది, దీన్ని వాడుతుంది అనమాట. అదే రీప్లేస్మెంట్ అయింది. కానీ ఇలా ప్రతిసారి మొత్తం కమాండ్ పెట్టాలి. అలా కాకుండా ఓన్లీ నేను పారామీటర్ ఇచ్చి కస్టమైజ్ చేసి నాకు కావాల్సినట్టుగా చెయ్యాలి అని అంటే అక్కడ ఎంట్రీ పాయింట్ పిక్చర్లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు అన్నమాట ఎలా చేయాలి, ఇప్పుడు ఈ CMD ఇచ్చాం కదా, దీని బదులు దీన్ని కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఎంట్రీ పాయింట్ వస్తాం అనమాట. ఎంట్రీ పాయింట్ ఇచ్చి ఎంట్రీ పాయింట్ తర్వాత ఏటిస్తారంటే ఓన్లీ పారామీటర్లు ఏమి ఇవ్వక్కర్లేదు, ఓన్లీ జస్ట్ ఏదైతే కమాండ్ ఉందో అది ఇస్తే చాలు. అదే పని చేస్తున్నాం. ఎంట్రీ పాయింట్ ఎక్కువ అని ఇచ్చేసాం అనమాట. ఇప్పుడు ఏంటి, పారామీటర్ ఇవ్వక్కర్లేదు, ఆ పారామీటర్ని అనమాట ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మనం కమాండ్లో అనమాట ఏదైతే ఎక్స్ట్రా ఇస్తామో దాని నుంచి అది పిక్ చేసుకుని తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు అనమాట మళ్ళీ మనం ఏం చేద్దాం, బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేస్తున్నాం, బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేయాలంటే ఇంతకుముందు అంటే సింపుల్గా ఇలా రన్ చేస్తే సరిపోద్ది. అలా కాకుండా ఇప్పుడు ఏంటి, ఏమైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది నేను ఇప్పుడు సింపుల్గా హెలో ప్రింట్ చేయాలనుకుంటున్నా, హెలో అని ఇస్తున్నాను. రన్ అవుతుంది. కమాండ్ అంతా ఇవ్వక్కర్లేదు, పారామీటర్ ఇస్తే సింపుల్గా అది మట్టుగా అది తీసేసుకుంటుంది. బాగానే ఉంది. అలా కాదు, నేను పారామీటర్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని అంటే, ఇప్పుడు పారామీటర్ కానీ ఇవ్వలేదు అనుకోండి, దానికి ఏ పని చెప్పినట్టు కాదు, ఏమీ చేయకుండా వెళ్ళిపోతుంది అనమాట. బాగాలేదు కదా. అలా కాకుండా ఏదో డిఫాల్ట్ ఏదో ఒకటి మనం ఇస్తే బాగుంటుంది కదా. సో అదే పని చేద్దాం అనమాట. అది ఎలా చేస్తాము అని అంటే, ఇక్కడ ఈ CMD ఉంది కదా, దీన్నే వాడుకొని ఆ పని చేసేయచ్చు అనమాట. ఇది నేను చేస్తున్నాను. ఎంట్రీ పాయింట్ తర్వాత అనమాట CMD నెక్స్ట్ యాడ్ చేస్తాం. ఈసారి మాత్రం ఈ CMDలో ఏం చేస్తామంటే ఇది ఇవ్వం, కమాండ్ ఇవ్వం. ఎందుకు, ఈ CMD అనేది కేవలం ఏంటి, దానికి ఇవ్వాల్సిన పారామీటర్ కోసం వాడేది అనమాట. ఇది డిఫాల్ట్ పారామీటర్. నువ్వు ఏదైనా ఇస్తే ఫైన్, ఇవ్వకపోతే ఇది రన్ అయిపోద్ది. ఇస్తే ఏంటి, CMD తాలూకు పర్పస్ ఏంటి, రీప్లేస్ అయిపోతుందా లేదా. అదేవిధంగా ఎంట్రీ పాయింట్ పర్పస్ ఏంటి, నువ్వేం పారామీటర్ ఇచ్చావో అది వాడుకోవడం ఎంట్రీ పాయింట్ పర్పస్. సో ఇప్పుడు మనం వెళ్తాం, టెర్మినల్లోకి వెళ్దాం, మళ్ళీ బిల్డ్ చేద్దాం. బిల్డ్ చేస్తున్నాం, బిల్డ్ అయిపోయింది, సూపర్. ఇప్పుడు రన్ ఎక్కువ కొడదాం, అది రన్ CentOS ఎక్కువ కొడదాం. రన్ అవుతుంది, హాయ్ చేసేసింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే మీది ఏమీ ఇవ్వలేదు కాబట్టి. అలా కాకుండా మనం అనమాట ఇంకేదైనా ఇద్దామని అనుకుందాం. ఏమిద్దాం, హౌ ఆర్ యూ గైస్ అని ఇద్దాం అనుకుంటున్నాను. సో CentOS ఇక్కడ ఇప్పుడు అనమాట హాయ్ని తీసుకోదు, సింపుల్గా ఏం చేస్తుంది, హౌ ఆర్ యూ గైస్ పారామీటర్ వచ్చింది కాబట్టి దాన్నే కన్సిడర్ చేస్తుంది, దాన్ని తీసుకొని దాన్ని ఎక్కువ చేసేసింది, వెళ్ళిపోయింది అనమాట. కూల్ కదా. ఇప్పుడు మీకు నాకు తెలిసినంతవరకు CMD అండ్ ఎంట్రీ పాయింట్ తాలూకు అర్థం తెలిసిపోయింది కదా, దాని తాలూకు మధ్యలో డిఫరెన్స్ అర్థమని తెలిసిపోయింది కదా. CMD అనేది ఏంటి, ఒక పని చేయడం కోసం దాని తాలూకు ఎగ్జిక్యూటబుల్, దాని తాలూకు పారామీటర్స్ కల్పిస్తాము. ఆ CMDలో అనమాట నువ్వు మన
ఆ కంటైనర్ అంటే ఆ ఇమేజ్ని రన్ చేసినప్పుడు కంటైనర్ జరుగుతుంది కదా, అలాంటప్పుడు కానీ కమాండ్ని అపెండ్ చేస్తే సింపుల్గా దాన్ని రీప్లేస్ చేసేస్తుంది. బట్ ఎంట్రీ పాయింట్ అనేది అలా కాదు, అక్కడ నుంచి పారామీటర్ తీసుకొని రన్ చేయడానికి కోసం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఫుల్ కదా. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడింది అని అనుకుంటే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనిపిస్తే షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీకు తెలియాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పీస్, హ్యాపీ కోడింగ్.